జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ సంచలన వ్యాఖ్యలు. హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవన్ కళ్యాణే కారణమంటూ ఆరోపణలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా 24 సీట్లకే పోటీ చేసే దుస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా. సీఎం జగన్ దూషించడం కోసమే జెండా సభ జరిగింది. పవన్ కు అసలు పార్టీ నడవడం రాదంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. పామర్రు సభలో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాపట్ల వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నందిగామ సురేష్ మీడియాతో మాట్లాడుతూ హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవన్ కళ్యాణే కారణమని ఆరోపించారు. ఉదయ్ కిరణ్ మృతిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. చివర్లో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలు రాకుండా చేసింది పవన్ కళ్యాణ్ అని ఎంపీ ఆరోపించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ నైజం అంతే అని తెలిపారు. ఇప్పుడు కూడా తన ప్యాకేజీ రాజకీయాల కోసం ఫ్యాన్స్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. జన సైనికుల చెమటను పవన్ ప్యాకేజీ కోసం చంద్రబాబుకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా? ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు? తిరుపతి పట్ల. కానీ ఏమైంది? 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు, ఏమైంది? ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు. మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు. మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా, పెద్ద వీరుడెళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు, నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకుంటున్నావు, నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేశావు, అదే విధంగా నాయకుల చేత నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు. కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడెక్కడ టీడీపీ బలహీనపడి అసలు డిపాజిట్లు కూడా రావనుకున్న దగ్గర నీకు సీట్లు ఇచ్చారని చెప్పి గుసగుసలు వినబడతా ఉన్నాయి. నీ పార్టీలో ఓడిపోతారు, పూర్తిగా నాశనం అయిపోతారు, డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనుకున్న ఏరియా మాత్రం నీకు సీట్లు ఇచ్చారు. ఇంకా ఆ కాడకు అసలు వదిలేయడం బెటర్ కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాడకు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకో, అయిపోతావు పని. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా 24 సీట్లకే పోటీ చేసే దుస్థితిలో ఉన్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ఫీక్స్ కు చేరిందన్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా 24 సీట్లకే పోటీ చేస్తున్నారన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని స్టేజ్ లో ఉన్నారన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ ను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. చంద్రబాబు మాయలో పవన్ పూర్తిగా పడిపోయారు. బాబుకు ఊడిగం చేస్తూ పవన్ పాతాళం కూరుకుపోయారన్నారు రోజా. తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99%
ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. తాడేపల్లిగూడెం సభలో అసలు ఏం సందేశం ఇచ్చారని, జెండా సభకు జనాలు రాకపోవడంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన పొత్తు అటర్ ఫ్లాప్ అన్నారు. తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారన్నారు ఆయన. పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురు చూస్తారన్నారు. పవర్ స్టార్ అన్నారు కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ను దూషించడం కోసమే జెండా సభ జరిగినట్లుందన్నారు. జన సైనికులు చెవిలో పూలు పెట్టుకుని వచ్చారని చంద్రబాబు భావించినట్టున్నారన్నారు. ప్రసంగించడం కోసమే పార్టీ పెట్టారన్న పవన్ ఇప్పుడు తనకు ప్రశ్నించొద్దంటున్నారన్నారు. పవన్ ఎవరిని బెదిరిస్తున్నాడో, పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్లే అన్నారు. పవన్ ను నమ్ముకున్న అమాయకుల పరిస్థితి ఏంటన్నారు. పవన్ కు అసలు పార్టీ నడపడం రాదన్నారు అంబటి రాంబాబు. నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పాడు లేదు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులు సైతం, తెలుగుదేశం కార్యకర్తలు సైతం అంతర్మదనంలో అంతరాత్మలో జగన్ మొగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడున్నాయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెక్కుతాడు ఏంటండి అని అడుగుతా అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయని నాకు అర్థం కాని అంశం నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే. 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు
కలగని బాధ. చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? చదువనే సంపదతో అవకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని సీఎం జగన్ అన్నారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రులో సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులు లబ్ధి కలిగిందన్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నామన్నారు. ఇప్పుడు 708.68 కోట్లు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. జగనన్న విద్యా దీవెనతో ఇప్పటి వరకు 12,610 కోట్లు అందించామన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఇప్పటి వరకు 18,000 కోట్లు వెచ్చించామన్నారు. ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు సీఎం. కేవలం పిల్లల చదువు కోసమే 57 నెలల కాలంలో 73,000 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం, విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు, నారాయణ, చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు, డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు, నాడు నేడుతో స్కూళ్లు బాగుపరచాలి అన్న తపన లేదు, ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు. అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి, ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతా అన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. విద్యా దీవెన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ 50 కాలేజెస్లో, 21 ఫ్యాకల్టీస్లో, 330 కాలేజీలలో ఏకంగా 1,25,00,000 దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి, చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎం అయినా
ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణం నడుమ ప్రారంభమయ్యాయి. మండలంలోని కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గురుకుల జూనియర్ కళాశాల, కేజీబీవీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కాగా మొదటి రోజు పరీక్షకు 160 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని ఎగ్జామ్ చీఫ్ రామకృష్ణ తెలియజేశారు. పరీక్షా కేంద్రాన్ని కొయ్యూరు సీఐ వెంకటరమణ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు పరుస్తూ బందోబస్తు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో మొదటి రోజు మొదటి పరీక్ష ముగిసింది. ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్ష. ఈ పరీక్షకి 160 మంది విద్యార్థులు రాయవలసి ఉండగా 13 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. 147 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాయటం జరుగుతుంది. పరీక్షలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సెకండ్ ఇయర్ 125 మంది విద్యార్థులు సార్. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కాకుండా గతంలో ఫెయిల్ స్టూడెంట్స్ కూడా యాడ్ అవుతుంటారు సార్. అంటే టోటల్గా అయితే ప్రస్తుతం మాకు 285 మంది విద్యార్థులు సెంటర్ కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళతో పాటు ఒక ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఫెయిల్యూర్స్ కూడా యాడ్ అవుతుంటారు సార్. పాతపట్నం మండలం కేంద్రంలో కేఎస్ఎం ప్లాజా నందు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అను కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వ పాలవలస విక్రాంత్, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు పెద్దలు పాలవలస రాజశేఖరం ఇచ్చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వివిధ హోదాల్లోని నాయకులు, ఏఎంసీ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల కన్వీనర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూడండి, ఎవరు ప్రతి వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళకి అవసరం లేదు. ఢిల్లీలో ఏ కార్పొరేట్ హౌస్లోనూ కార్పొరేట్ స్కూల్స్లోనూ లగ్జరీ జీవితాన్ని గడపవలసిన వాళ్ళు, ఎక్కడో ఉండవలసిన వాళ్ళు. కానీ మన పేదరికంతో మట్టాడుతున్న ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి పేదవాడికి సాయబద్ధత. మీరందరూ పెద్ద మనసులో ఎక్కువ రోజులు లేదు, ఎలక్షన్ దగ్గరగా మరొక 50 రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి మనం చెప్పాలా, సరిగ్గా చెప్పాలా, మనమే ఒప్పించాలా. ఎవరికి ఇంక అవకాశాలు లేవు. ఇంకో దాని మీద మన డిస్కషన్ అక్కర్లేదు. శాసనసభ అభ్యర్థి ఎవరంటే రెడ్డి శాంతి గారు అని చెప్పి కనుక రెండో రకమైన డిస్కషన్ చేయొద్దని దయించి మీ అందరూ కూడా ప్రతి మనిషిని మీరు ఏ గ్రామంలో నేను అనేక నియోజకవర్గాలు తిరిగాను, 7 నియోజకవర్గాలు ప్రత్యేకంగా తిరుగుతున్నాను. ఏ గ్రామం వెళ్ళినా సరే మీ గ్రామం ఎలా ఉందంటే మాకు చాలా బాగుందండి, గతం కంటే ఓట్లు పెరుగుతాయని చెప్తాను. కానీ పక్కూరు బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. అది కాదు, ఏ గ్రామానికి ఆ గ్రామమే బాగుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో 7 శాసనసభ స్థానాలు, పార్లమెంట్ ఈసారి వైఎస్ఆర్ పార్టీకి మీ నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న అరమరకులు పూర్తిగా మీరే రూపుమాపాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరైతే కార్యకర్త అనుకున్న వాళ్ళు గ్రామ స్థాయిలో ఖండిస్తారో అప్పుడు పార్టీ ఒక క్లీన్ స్వీప్ ఒకే నిర్ణయానికి రాబోతుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేయబోతున్నాను. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెట్టినప్పుడు విజయవాడలో మనం చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో కూడా 90% నేరుగా లబ్ధిదారుల్ని వ్యక్తిగతంగా సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఒక వైఎస్ఆర్ పార్టీ. 99% మేనిఫెస్టో అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడ ఏం చూసినా సరే ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ కూడా ఇలాగ అమలు చేసేది ఈ రకంగా పరిపాలించే ప్రభుత్వాలను మనం ఎప్పుడు చూడలేదు.
అనేక దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా అనేక రాజకీయ పార్టీలు మనం చూసాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రజలను మోసగించడం, అబద్ధపు మాటలు చెప్పడం, మ్యానిపులేట్ చేయటం, అధికారంలోకి రావడానికి పొత్తులు పెట్టుకోవడం, రకరకాల మనుషులను ఉపయోగించడం, ఎన్నికల ముందే హామీలు ఇవ్వడం, అది అమలు చేయకపోవడం తెలుగుదేశం తాలూకా వ్యక్తులు. ఈ దీంట్లో సిద్ధాస్తుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మోసాలకి బానిసగా దశాబ్దాల కాలం నుంచి మన రాష్ట్రంలో మనం ఇప్పటికీ పేదరికంతోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఆ పేదరికాన్ని నిర్మూలన చేయి, పేదరికం లేకుండా సుపరిపాలన అందించడానికి వైసీపీ నాయకులు సమన్వయకర్త సర్నాల తిరుపతిరావుతో కలిసి నూతన వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని పరిశీలించారు. ఎంపీ కేశినేని నాని ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో వైసీపీ నేతలు సమన్వయకర్త సర్నాల తిరుపతితో కలిసి నూతన ఎన్నికల కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీ నాని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని, అందులో భాగంగా మైలవరం అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్ నియమించారని, సామాన్యుడైన సర్నాల తిరుపతిరావుని బలపరిచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి కోరుతామన్నారు. అందరికీ నమస్కారం. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అట్లాగే గత 10-15 రోజుల నుంచి కూడా తిరుపతిరావు యాదవ్ గారు నియోజకవర్గం అంతా కూడా తిరగడం, అట్లాగే అందరిని కలవటం, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. రేపు 6వ తేదీ సాయంత్రం ఒక భారీ ప్రోగ్రాం పెట్టుకుని ఇది రేపు ఎన్నికల ఆఫీస్గా, వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఆఫీస్గా ఈ కార్యాలయాన్ని మేము తీసుకోవడం జరిగింది. 6వ తారీఖు సాయంత్రం దీని ప్రారంభోత్సవం, అట్లాగే నియోజకవర్గం అంతా కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మా అభ్యర్థి 20,000 ఓట్లతో గెలుస్తాడు, ఎటువంటి సందేహం లేదు. దానికి ముందుగా మా కార్యకర్తలు, మా నాయకులు, అట్లాగే అందరూ కూడా గత 15 రోజుల నుంచి కూడా కొన్ని సందిగ్ధాలున్నా కూడా మేము చెప్పాం, అభ్యర్థి విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒక నిరుపేద, అతి సామాన్యుడు, కమిట్మెంట్ ఉన్న పార్టీ కార్యకర్త, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి తిరుపతిరావు యాదవ్ గారిని ప్రజాసేవ చేసి ఇక్కడ మైలవరంలో ప్రజాసేవ చేసుకోమని ప్రజలకు ఆయన పంపించారు. కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. 1952లో మొదటి ఎలక్షన్ జరిగింది మైలవరం కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు తెలిసి అంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే చేసినట్టున్నారు. దాని మార్పు ఉంది. ఎవరో కూడా వేరే సామాజిక వర్గం ఇక్కడ చేయలేదు. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి విషయం. ఆయన ఒక సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కువగా రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉండాలి, బీసీలకు ఉండాలి అనేది ఆయన భావన. దాదాపు 40% పాపులేషన్ ఈ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో బీసీ పాపులేషన్ ఉంటే ఇవాళ 50% పైన సీట్లు బీసీ సామాజిక వర్గానికి, బీసీలందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే నర్సరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు. అట్లాగే ఏలూరులో ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మన తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్లో ఈ దేశంలోనే మరి అన్ని పారామీటర్స్లో నెంబర్ 1 అనిపించుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా కోరేది ఏంటంటే వాస్తవాలు మీరు చక్కగా చెప్పండి. అట్లాగే ఎవరేంటి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి వారు ఏం చేశారు, ఇప్పుడు స్వచ్ఛమైన సర్నాలని ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్, వైట్ పేపర్లు అంటాడు, ఎటువంటి అవినీతి మరక కానీ ఎటువంటి ఆరోపణలు కానీ లేనటువంటి వ్యక్తి. ఆయన్ని మైలవరం ప్రజలు సేవ చేయడానికి పెట్టారు. కాబట్టి భారీ మెజార్టీ గెలిపిస్తారు. మైలవరం ప్రజలందరూ కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. కాకినాడలో ఓఎన్టీసీ పైప్ లైన్ పనులు అడ్డుకున్నారు. మత్స్యకారులు తాళ్లరేవు, భైరవపాలెం ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ప్రకటించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పట్టణంలో పోర్ట్ ఏరియాలో ఓఎన్జీసీ రిలయన్స్ సంబంధించిన యాక్టివిటీ ఆపడం జరిగింది. 2009 నుంచి కూడా మా యొక్క ఇక్కడ ఉన్న మత్స్యకార కుటుంబాలు ఎవరైతే సముద్రం మీద వేటాడి సముద్రం మీద జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా నష్టపరిహారం ఇవ్వాలని ఆ రోజు 2009లో ఉద్యమం చేయడం జరిగింది. కానీ కొంత రాజకీయ స్వార్థం వల్ల ఆ రోజు కాకినాడ పట్టణానికి సంబంధించినటువంటి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతం వారికి సంబంధించినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఓఎన్జీసీ వచ్చే నష్టపరిహారంలో అన్యాయం జరిగింది. కనుక అందరం కూడా ఉద్యమించి ఈరోజు కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ యాక్టివిటీ ఆపడం జరిగింది. కాకినాడ నుంచి అందరూ కూడా ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఏదైతే సముద్రంలో ఈ యొక్క రిగ్గింగ్ యాక్టివిటీ జరుగుతుందో అన్నీ కూడా ఇక్కడ నుంచి ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు. కాకినాడ నుంచి అన్ని యాక్టివిటీ జరుగుతున్నాయి. ఒక బందుపులు కావాలన్నా, ఒక బ్రష్ కావాలన్నా, ఒక పేస్ట్ కావాలన్నా అన్నీ కూడా కాకినాడ పట్టణం వెళ్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే రిగ్గులు ఉన్నాయో ఆ రిగ్గులు ఉన్న ప్రాంతంలో కాకినాడ నుంచి కూడా బోట్లు వాళ్ళు వెళ్ళి అక్కడ వేటాడుకుంటున్నారు. అందరూ కూడా నష్టపోయారు. ఈ రోజు ఎక్కడైతే రిగ్గులు ఉన్నాయో ఆ రిగ్గింగ్ జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో వేటాడుకోవడం నిషేధం. కనుక నష్టపరిహారం ఇవ్వండి అని మేము కూడా గతంలో కూడా అడగడం జరిగింది. కనుక ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా మత్స్యకార సోదరులందరూ కూడా ఉద్యమించి ఈ యొక్క యాక్టివిటీని ఆపాం. పూర్తి సహకారాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి ఓఎన్జీసీ వాళ్ళని కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, అలాగే పోర్ట్ వాళ్ళని కలుస్తాం, పోర్ట్ ఆఫీసర్ కలుస్తాం. ఈ యొక్క యాక్టివిటీని ఆపకపోతే ఆపేలా చేస్తాం. తప్పకుండా ఓఎన్జీసీ వాళ్ళు మా కాకినాడ పరిసర ప్రాంతంలో ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలందరికీ పరిహారం ఇవ్వాలని ఇచ్చేవరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందించడానికి ముందుకొచ్చారు ట్రస్ట్ చైర్మన్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్. అభినందనీయులు అని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ బడే వెంకటకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జగన్నాథపురం నేతాజీ పార్క్ సమీపంలో ఉన్న మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే కాలంలో జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. సుమారు 3 దశాబ్దాల కాలంగా తన తండ్రి పేరు ట్రస్ట్ ఏర్పాటు చేసి కాకినాడ పరిసర ప్రాంతాల పేదలకు విద్యా వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారని, ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే అరుదైన నిర్ణయాన్ని తీసుకోవడం జనసేన పార్టీ కీర్తి నిలబడింపచేసినట్లుగా అవుతుందన్నారు. ఆయన ఇక కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ఎవరైనా విద్యా వైద్య పరంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి తన ట్రస్ట్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ముందుకు రావడం పట్ల జనసేన పార్టీ నాయకుడిగా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా జన సైనికులకి
వార్డు ఇన్ఛార్జీలు అందరికీ నా యొక్క నమస్కారములు. అయితే మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ మల్లాడి రాజమహేష్ గారు గడిచిన రోజుల్లో మా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన దశాబ్ద కాలంగా ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అది ప్రజలు కూడా విదితమే. ఆయన ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. దాని నిమిత్తం మన ఆదివారం నాడు జన సైనికులతో ఆత్మీయ సమావేశం ఏర్పరిచినప్పుడు ఆయన జన సైనికులకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. 42 వార్డులకు గాను ప్రతి డివిజన్లో ఉన్న జన సైనికులకి కార్యకర్తలు అందరూ కూడా విద్యా వైద్య పరంగా ఎటువంటి సేవ కావాలన్నా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆనాడు తెలియజేశారు. దాని మీద ఒక కరపత్రం కూడా మేము తయారు చేసి సిటీ మొత్తం పంచిపెట్టడం జరిగింది. ఇంచుమించు 1,00,000 కాపీలు మేము పంచిపెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజల్లోంచి విశేషమైన స్పందన వస్తుంది. మా ఆఫీస్కి అలాగే రాజేంద్ర గారికి అనేక ఫోన్ కాల్స్ రావడం కూడా జరిగింది. అలాగే నిన్న వెళ్ళారండి, నిన్న అది చూసి కరపత్రం చూసి ఒక ఈయన ఆఫీస్కి సంప్రదించడం జరిగింది. అతను నా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజు నిమిత్తం అతను ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల రాజేంద్ర గారికి రావడం జరిగింది. ఇతని ప్రాబ్లము ఈ సోమవారం నాడు కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. అతను ఫీజు ఏదో ఉందో అది కట్టి అతను ఆర్థిక ఇబ్బందులు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలాగే 42 వార్డులకు గాను ఓన్లీ జనసైనికులే కాకుండా మిత్రపక్షాలైన టీడీపీ బీజేపీ కార్యకర్తలు కూడా ఈ ట్రస్ట్ ద్వారాగా సేవ చేయడానికి మల్లాడి రాజబాబు సిద్ధంగా ఉన్నారు. ఇది మీ మీడియా పూర్వకంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు జనసేన కార్యకర్తలకి వీరమహిళలకి వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా మాట్లాడడానికి ఏంటంటే అండి, మల్లాడి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ నాన్నగారు ట్రస్ట్ పేరు మీద ఈయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయనకి డాక్టరేట్ వచ్చిందంటే దానికి కారణం అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్నో మంచి పనులు చేస్తే కానీ డాక్టరేట్ ఇవ్వరు. అలాంటి తమిళనాడు గవర్నమెంట్లో ఒక యూనివర్సిటీ వారు ఈయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అంటే డాక్టరేట్ ఇచ్చారంటే ఈయన ఎన్ని గొప్ప పనులు చేస్తే ఇస్తారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మన కాకినాడలో ఉన్న 42 డివిజన్లకు కూడా అందులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఏదైనా సమస్యలు ఉంటే సార్ కొంతలో కొంతనే సరే నేను సాయం చేస్తాను వాళ్ళకి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అదేవిధంగా నిన్న ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా పద్మనాభం గారు, మన యొక్క కమ్యూనిటీలోకి అనేకమైనది ఇతర కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మన దాంట్లో జాయిన్ అవుతున్నారండి. మనం దానికి ఎంతో ఆనందపడాలి. అయితే మీరు పైన కలిసి ఉంటే మేమంతా మీతో కలిసి ఉంటామండి. అంతేగాని మీరు కాంట్రవర్సీలు తెచ్చుకుంటే మేమేమీ చేయలేమండి. మీరు కలిసి ఉంటే బాగుంటుందని మా అందరి ఒపీనియన్ అండి. అదేవిధంగా మీ అందరూ కలిసి ఉంటే మేము ఎంతో ఉత్సాహంగా మీకు చేసి మనంతా ముందుకెళ్తామని కోరుకుంటున్నానండి. జై జనసేన, జై జనసేన. ఎలేశ్వరం నగర పంచాయతీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ నాయకులు బుద్దిరెడ్డి గోపి అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సరిపల్లి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇన్ఛార్జ్ వరకు సచి ప్రజారాజా విద్యార్థులతో మమేకమయ్యారు. రాజకీయాల పట్ల, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు మధ్యతో నడియాడుతూ చర్చించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభరాజ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగించాలంటే సిబిఎన్కి ప్రతి యువకుడు ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అరాచకవాదులకు స్థానం కల్పించకూడదన్నారు. అంటే యువత అంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్ల బుజ్జి, బోదిరెడ్డి గోపి, మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, కౌన్సిలర్ సభ్యులు మూది నారాయణస్వామి, కొణాల వెంకటరమణ, ఎండగూడి నాగబాబు, పెండ్రా శ్రీను, ప్రతిపాడు మండలాల నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, విద్యార్థులు, పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నా ముందు కూర్చున్న మీరందరూ యువకులు దేశ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర నిర్మాణంలో అభివృద్ధికి వేగంగా ముందుకు వెళ్ళాలన్నా ఆ పాలకులలోనే ఉంటుంది. వారిని మంచి ఒక సంపద కలిగిన పాలకులను ఎన్నుకోవడంలో మీలాంటి యువతలు భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎంత ఉన్నతంగా వినియోగించుకుంటే అంత ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్నది వేగంగా ముందుకు పరుగులెడుతుంది. మీ అందరూ రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మీ ఆయుధం, మీ భవిష్యత్తు, రాబోయే కాలంలో మీకు ఒక రక్షణ, మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేది ఈ ఆయుధం లాంటిది. భావితరాలు భవిష్యత్తు, వారి ఆశయాలు, ఇప్పటికే మీరందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరందరూ కూడా మీ ఫ్యూచర్ మీద ఒక గోల్ అన్నది ఏర్పాటు చేసుకుని ఉండుండొచ్చు. దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని రాబోయే కాలంలో దాన్ని మీ గోల్ని అందుకోవాలి అని అనుకుంటూ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుల్ని ఎన్నుకోవడంలో మీరు భాగస్వాములు అవ్వాలి. మీరే మా బ్రాండ్ అంబాసిడర్. మీరందరూ కూడా మాకు మద్దతు తెలిపితే రాబోయే కాలంలో మనం ఒక రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పటికే అభివృద్ధి లేని రాష్ట్రం, ఒక అరాచక పాలన జరుగుతున్న రాష్ట్రంగా మనం చూస్తున్నాం. దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి అంటే, రాష్ట్రానికి డెవలప్మెంట్ అన్నది రావాలి అంటే మీ అందరూ కూడా భాగస్వాములుగా అవ్వాలి. త్రాగునీరు లేక, కరెంటు లేక పిఠాపురం పట్టణంలో టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం పట్టణం మోహన్ నగర్ లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో గృహాల సముదాయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలలో మాట్లాడి వారి యొక్క కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గృహాలు నీరు లీకేజ్ అవ్వడం, మున్సిపల్ అధికారులు త్రాగునీరు అందించకపోవడం, కరెంటు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడడం, ఈ సమస్యలన్నీ మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రజలు వివరించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ టిట్కో గృహాలలో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలు ప్రభుత్వం వెంటనే పట్టించుకోకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆయన హెచ్చరించారు. నేను బయటకు వెళ్ళక పడిపోయిందని కాళ్ళకి పడిపోయి పొద్దున పడిపోయి 4 రోజులు అయింది. మొన్న గట్టి గొడవ కట్టి వీళ్ళందరూ ఇగోండి వైర్లన్నీ పీకేశారండి మొత్తం. దేనికి కరెంట్ లేదు. ఇవన్నీ వరం గారు టైంలో ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారన్న మాట గారని మాకు సంతోషం లేదండి. వచ్చి మాట లేదండి, మాట 2 రోజులు మొత్తం మాట. టిట్కో గృహాలు సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 1000 అపార్ట్మెంట్లు కట్టాం. దీంతోపాటు అదనంగా ఇంకో 2000కి శాంక్షన్ ఇచ్చాం. చాలా క్వాలిటీగా బయట ప్రైవేట్ అపార్ట్మెంట్ పద్ధతిలో కట్టి కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ స్కూలు, పార్కు, కాంపౌండ్ వాళ్ళు, హాస్పిటల్, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సెపరేట్ బడ్జెట్ ఇచ్చి ఓవర్ హెడ్ ట్యాంకు ఇచ్చి మేము చేయడం జరిగింది. ఇల్లులు హ్యాండ్ ఓవర్ కూడా చేసాం. ఈ లోపల చిన్న విషయాలు ఉండిపోతే వాళ్ళేమో దిగడం లేటు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంకెవరికి ఇవ్వడం మానేశారు. దగ్గర ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక 20 కోట్ల రూపాయలు అద్దెల రూపంలో నష్టపోయారు. వాళ్ళందరికీ అమాయకులు తెలియదు. వాళ్ళందరూ కలిసి నెలకి ఎంత అద్దె ఇచ్చామని తెలిస్తే అంత అద్దె మొత్తం అందరిదే కాలిక్యులేట్ చేస్తే 18-20 కోట్ల రూపాయలు అప్పులు ఊబిలోకి పోయారు. ఒక పక్క ఈఎంఐ కట్టాలి, ఒక పక్క అద్దె కట్టుకోవాలి, ఇంకో పక్క బిల్డింగ్లో పాము పుట్లు, తేలు పుట్లు, ఇంకా పైన బాత్రూమ్ వాడితే ఆడు కిందకు వచ్చేస్తుంది, కింద వచ్చేస్తే బయటికి వెళ్ళట్లేదు, కుళ్ళు వాసన. ఇక్కడ నేనే మూతి మూసుకుని వెళ్ళాను. డ్రైన్స్ బ్లాక్, మంచినీళ్ళు లేవు,
వాటర్ లైన్ లేవు, మన సింక్ దగ్గరికి నీళ్ళు రావు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎక్కడ చూసినా దరిద్రం, మొక్కలన్నీ పెరిగిపోయి, పాములు, పుట్లు. ఇక్కడైతే కరెంట్ లేదు. కరెంట్ లేకుండా ఇల్లు ఇచ్చేసిన వాళ్ళకి వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. అసలు ఇచ్చిన దరిద్రులకు బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదంటే వాళ్ళు ఇక్కడ కాపురం ఉండరు కదా. ఉండమను, గీతను వచ్చి ఇక్కడ కాపురం ఉండమను, లేకపోతే దొరబాబుని వచ్చి కాపురం ఉండమను. నేను కూడా మా భార్య పిల్లలతో ఉంటాను. నేను ఇక్కడ ఒక ఫ్లాట్లో మీకు నిజంగా మీరు పని చేశారు అనుకుంటే 1 గంట కాపురం ఉండండి. ఎమ్మెల్యే గారు ఒక ఫ్లాట్లోనే, మీ ఎంపీ గారు ఇప్పుడు ఓటాడడానికి వస్తుంది కదా, ఆవిడ ఫ్లాట్లోనే ఉండలేరు. మీకు అవసరం లేదు. మా పిఠాపురం వాళ్ళు ఎలా పోయినా అవసరం లేదు, మా ఊరోళ్ళు ఎలా పోయినా అవసరం లేదు, మా ఊరోళ్ళు ఎలా ఎటువంటి దుర్గంధాలు ముక్కులు మూసుకుని బతికినా మీకు అవసరం లేదు, మంచినీళ్ళు లేకపోయినా మీకు అవసరం లేదు. ఏంటంటే మీ ఊరు ఇది కాదు కదా, మీ ఊరి ప్రజల గురించి చూసుకుంటారు మీరు ఇద్దరు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది. రేపు మేము అధికారంలోకి వచ్చాక ఈ ట్రిప్ మేము ఎలాగ గెలుస్తాం, అందులో తేడా లేదు. ఏ విధంగా అయినా గెలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ 1000 అపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరికి ప్లంబింగ్ వర్క్ కానీ, లీకేజెస్ కానీ, డ్రైన్ సిస్టమ్ కానీ, మంచినీళ్ళ సిస్టమ్ కానీ, పార్కులు కానీ, స్కూల్ కానీ, ఇదివరకు ఈ ప్యాకేజీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్టి ఈ ఆడపడుచులందరి మోకంలోనే ఆనందం చూసి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం. అలాగే ఈ 1000 అపార్ట్మెంట్లు కూడా వైసీపీ వాళ్ళకి ఇచ్చేయాలి. మేము ఎక్కడ పార్టీ చూడలేదు. పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇచ్చాం, ఎక్కడ అవినీతి లేకుండా. క్యాన్సిలేషన్ పెడితే కూడా అడ్డుకున్నది మేమే. అప్పుడు వీళ్ళందరూ అల్లిపోయేవారు. వీళ్ళతో గ్రూప్ సెట్ చేసి మెసేజ్లు పెట్టినా సరే బయటికి రాలేని పరిస్థితి. ఎక్కడ అపార్ట్మెంట్ వెళ్తే అపార్ట్మెంట్ తీసేస్తామని ఆ పరిస్థితుల్లో మేము ఈ 1000 మంది కూడా ధర్నాలు చేసాం. దగ్గర 1 నెల రోజులు నిరాహార దీక్ష చేసాం, రిలే నిరాహార దీక్ష చేసాం, కోర్టులకు వెళ్ళాం, ఆర్టీఐలు అప్లై చేసాం. అన్ని రకాలుగా చేసి కాపాడుకుంటే 3-4 పోయినాయి, కానీ అందరివి కూడా ఉన్నాయి. ఆ సర్వీస్ వాళ్ళకి కూడా తెలిసి మేము చేసిన సర్వీసు. ఎంచేదంటే ఇచ్చిన అపార్ట్మెంట్ని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. చక్కగా బ్రహ్మాండంగా ఎంత అందంగా ఉండి అంటే అంత అందంగా ఉంది. వేల పుట్ల పెరిగిపోయి, డ్రైన్లు లోపలికి వచ్చేసి నీళ్ళు వచ్చి, తలుపులు ఊడిపోయి, ప్లంబింగ్ లైన్లు ఊడిపోయి, గోడలో ఉన్న వాటర్ లైన్లు ఊడిపోయి, నేచురల్ కాల్స్ వచ్చి స్లెడ్జ్ అంతా కూడా కిందకు వచ్చేయడం, చండాలమైన వాసన, డ్రైన్ బయటికి వెళ్ళకపోవడం. ఇంకా ఒకటి కాదు, అన్ని రకాల దరిద్రం ఇక్కడ ఈ ప్రభుత్వంలో వచ్చింది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితులను చేస్తాం. ఇప్పుడు మంచినీళ్ళు ప్రతిరోజు వచ్చేలాగా కమిషనర్కి మాట్లాడతాం. ఎందుకు మంచినీళ్ళు ఎవరో చూస్తాం. కనీసం ఆల్టర్నేట్ డే అన్న రావాలి కదా మంచినీళ్ళు. 4 రోజులకి మంచినీళ్ళు రావడం ఏంటంటే బుద్ధి జ్ఞానం లేకపోతే. 4 రోజులకి మంచినీళ్ళు రావడం, ఇక్కడ శానిటేషన్ రాకపోవడం, ఎక్కడికక్కడ క్లీనింగ్ చేయకపోవడం, ఇది చాలా తప్పుడు ఆలోచన. అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము వచ్చాక అన్నీ కూడా సౌలభ్యంగా ఉండేలాగా మేము పనిచేస్తామని చెప్పి, ఇది మా వాళ్ళు, మా ఊరు వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళు ఎక్కడ డబ్బులు తేగలరు. ఇక్కడ చూస్తుంటే ఉండలేని పరిస్థితి, పరిస్థితి ఉండేలాగా 10 మంది సంతోషంగా ఉండేలాగా మేము అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేరున్నారని, నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ప్రజానాయకులను ఓడించడం ఎవరి తరం కాదని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పోతల లక్ష్మణ్ అన్నారు. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు గంటా చక్రయ్య ఆధ్వర్యంలో జగనన్న రాజన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ తలపెట్టిన పాదయాత్రలో ఎస్ అన్నవరం గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అసలు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా విధంగా వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు చేరి ప్రజల సంతోషంలో ఉన్నారని, అందుకే మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని విద్యార్థిని అందించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. దాడిశెట్టి బాబురావు, వంగలపూడి గంగా, ముత్తా శివాజీరెడ్డి, వీరబాబు వర్మ, నీట్ల గంగా, నాగేశ్వరరావు, రాము, కీర్తి, బాలకృష్ణ, దొరబాబు, సత్యనారాయణ, శ్రీనివాస్, చిన్ని పాల్గొన్నారు.
శుక్రవారం నాడు మా ఎస్ఎంఆర్ అన్నవరం గ్రామానికి చెందిన కార్యకర్తలందరూ కూడా 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్న మా దాసి రాజన్న విజయాన్ని కాంక్షిస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి మూర్తి దగ్గరికి పాదయాత్ర చేపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు పాదయాత్ర పార్టీ ఆఫీస్ నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక్కడిగా మొదలై ఎవరైతే జగన్ గారి వల్ల పేదలు ఎవరైతే ఉన్నారో వారు పొందిన లబ్ధికి పరవశించింది. మళ్ళీ కూడా మంచి ప్రభుత్వం జగనన్న లాంటి అక్కడ మంచి నాయకుడు, రాజన్న లాంటి సేవా తత్పరుడు మాకు మళ్ళీ కావాలని ఈరోజు వారికి వారే పూడుకొని సుమారు 150 మంది పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తూ నాయకులు కూడా మిగతా అందరూ మా ఊరి పెద్దలందరూ కూడా వారితో పాటు కొద్ది దూరం నడిచి వాళ్ళకి తగిన ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఏదైతే ఇప్పుడు జగనన్న గెలవడం అనేది నాయకులకి లేదా డబ్బున్న వాళ్ళకి కాదు, ముఖ్యంగా పేదలకి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈరోజు సామాన్యులందరికీ కూడా జగనన్న తన ఇంటి కొడుకులాగా చక్కగా వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుకుంటూ చాలా మంచి చేస్తున్నాడు. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానము, పవన్ కళ్యాణ్ అంటే మరీ పిచ్చి అభిమానం. కానీ ఈరోజు ఆ అభిమానాన్ని పక్కన పెట్టి జగననే ఒక నాయకుడు ఒక్కడిగా మొదలై పూలదారిని పక్కన పెట్టి ఇలాగా రాళ్ళు బాటలో ప్రయాణం చేస్తూ ఒక్కడిగా మొదలెట్టి ఈరోజు 151 స్థానాలకి చేరుకోవడం జరిగింది. దీని వెనకాల అతని శ్రమ కానీ అతని కష్టం కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తించారు. మా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎటువంటి కాయ కష్టం పడకుండా ఏదో తన అభిమానుల్ని మోసం చేస్తూ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తున్నాడు చెప్తే ఏనాడు కూడా వాళ్ళ అభిమానులు తలద ఉంచుకునే పరిస్థితి వస్తుందని కూడా అతనికి ఏమాత్రం బాధ లేదు. నిన్నటి మీటింగ్లో మనం చూసాం ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, నన్ను ప్రశ్నించకండి, ఆయన ప్రశ్నించమని పార్టీ పెట్టి నన్ను మీరు ప్రశ్నించవద్దు అని చూస్తుంటే ఇదంతా కూడా కేవలం కుట్ర. జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి వ్యక్తిని ఎదుర్కోలేక వీళ్ళందరూ కూటమిగా ఏర్పడుతున్నారు. ఆ ప్రభావం అంతా కూడా మా నాయకులు ఇద్దరిపై పడకుండా రానున్న ఎన్నికల్లో నెగ్గాలని మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని స్వామి దగ్గరికి పాదయాత్రగా వెళ్తూ వాళ్ళు మన మొక్కుని మొక్కుకోవడం జరుగుతుంది. తర్వాత మరలా జగనన్న రాజన్న మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా గెలిస్తే మేమందరం కూడా అన్నవరం సత్యనారాయణమూర్తి దగ్గరికి పాదయాత్ర చేసుకుని వస్తామంటూ ఆ స్వామికి మాటిస్తూ సెలవు తీసుకున్నాం. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం గ్రామంలో ఈరోజు కార్యకర్తలు ఏ నాయకుడు సలహా ఇవ్వకుండా పేద కార్యకర్తలు ఎస్ అన్నవరం నుండి అన్నవరం సత్యదేవ మందిరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇది ఎవరు కూడా ఏ నాయకులు కూడా చేయమని చెప్పలేదు. పేదవాడికి మన జగనన్న రాజన్న వల్ల ఎంత ఉపకారం జరుగుతుందన్నది దృష్టిలో పెట్టుకునే మన ఈ కార్యకర్తలందరూ పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే రేపు 2024లో మన జగనన్నకి టార్గెట్ 175 కూడా సీట్లు గెలిచి మన రాజన్నకి 40,000 మెజార్టీ మనం అందరం తేవాలని ఈ పాదయాత్ర సత్యదేవుని మొక్కుకోవడం జరుగుతుంది. అలాగే ఇది నెరవేరిన రోజు మనము మన నాయకులు అందరం కూడా ఎలక్షన్ అవిన 10వ రోజుకో 11 రోజుకో మళ్ళీ సత్యదేవునికి పాదయాత్రలో వస్తామని మొక్కుకోవడం జరుగుతుంది. జై సత్యదేవ, జై సత్య. రాజన్నకు హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు కార్యకర్తలు, నాయకులు, మరి ముఖ్యంగా ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ అందించిన సంక్షేమ పథకాలతో పాటు రాజన్న చేసిన మేలులు ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టిందని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంటా చక్రయ్య ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో పాదయాత్రలో నియోజకవర్గ రాజకీయ వాతావరణం వేడెక్కిన సందర్భంగా వైసీపీని గెలిపించడానికి మేము సైతం సిద్ధమంటున్నాం. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు గంటా చక్రయ్యతో ఫేస్ టు ఫేస్ మా జర్నలిస్ట్ ప్రవీణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయాల్లో సెన్సేషనమైన నినాదం వస్తుంది. నినాదం వినబడుతుంది. ఎక్కడ చూసినా సరే సిద్ధం అంటూ వైసీపీ క్యాడర్ అంతా రానున్న ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమనే ఒక నినాదంతో గ్రామాన్న పల్లెన ఇటు పట్టణాల్లో కానివ్వండి, కార్పొరేట్ సిటీల్లో కానివ్వండి, సిద్ధమనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి ఇటు కేంద్ర కానివ్వండి, నాయకులు కానివ్వండి సిద్ధంగా ఉన్నారు. ఆ తరుణంలోనే జిల్లా ఉపాధ్యక్షులైన గంట చక్రయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో ఈ ఎన్నికల్లో ఇటు పార్టీని కానివ్వండి, నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారిని కానివ్వండి గెలిపించడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు లేదా దానిపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నియోజకవర్గంలో రాజా గారిని మరోసారి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీఏ. అలాగే ఇదివరకు 26,000 మెజార్టీ, ఇప్పుడు అలా కాదు 50,000 వస్తుంది. అదే కాకుండా దాడిశెట్టి రాజా గారు ప్రతి ఒక్కరికి కూడా ఏది ఎవరికి కూడా లోటు లేకుండా ఒక పెన్షనే కానీ, హౌసింగ్లోనే కానీ, అమ్మఒడే కానీ ఏది అటు మత కుల భేద పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందేలాగే చేశారు. దానికోసం ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో 175 లాగో అలాగే ఈ నియోజకవర్గంలో కంపల్సరీగా 40-50 మెజార్టీ వస్తుందని మేమందరం కూడా అందుకే కృషి కూడా చేస్తాం. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం ప్రతి పథకం ప్రతి గడపకు అందిందని మీరు భావిస్తున్నారు. ప్రతి గడపకు ప్రతి మనిషికి కూడా అటు సంక్షేమ పథకాలు ఎవరికి రానన్న రోజులు లేవు. అలాగే ఆయన సొంత నిధులతో కూడా ఎవరికి ఒంట్లో బాగోలేదన్నా, ఏదన్నా కిడ్నీ పేషెంట్ వచ్చినా, హార్ట్ పేషెంట్ వచ్చినా ఆ చేతికి ఎంత వస్తే అంత 2 లక్షలు 2 లక్షలు. అలాగే ఆయన కొన్ని నియోజకవర్గంలో ఒక దేవుడిగానే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇంతవరకు ఎంతోమంది నాయకులు చూసాం కానీ ఏ నాయకుడు కూడా నమస్కారం పెట్టింది లేదు, ఇలా దేవుడని పూజించింది లేదు. ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇది 40-50 సంవత్సరాల వరకు ఆయన్ని దేవుడిగానే ఆయన ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెట్టుకుని దేవుడిగానే పూజిస్తారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ మేరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మేము మొన్నటి వరకు అయితే 30,000 అనుకున్నాం. సిద్ధం మా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టిన తర్వాత ఈ టీడీపీ గవర్నమెంట్ అలాగే జనసేన గవర్నమెంట్ వాళ్ళ పద్ధతుల్లో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా వైసీపీ వైపే మొగ్గు చూస్తున్నారు. ఇప్పుడు 40,000-50,000 గ్యారెంటీగా మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో సామాజిక సమీకరణ కూడా బలంగా తీసే అవకాశం ఉంది. మీ సామాజిక వర్గం నుండి రాజా గారికి మరి ఎంతవరకు మద్దతు తెలిపే అవకాశం ఉంది? జనసేన పార్టీకి కూడా మీ నుండి ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందా? మా సామాజిక వర్గం నుంచి జనసేన కేటీఎల్, ఎందుకంటే జనసేన లేదు కదా, ఒక టీడీపీయే. జనసేన ఏంటుంది, టీడీపీ వెనకాల ఒక బొత్తు. అలాగే మన పవన్ కళ్యాణ్ ఏది చేస్తున్నారు, ఆ చంద్రబాబు నాయుడు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటున్నాడు, ఏది చెప్తే అది చెప్తున్నాడు. అతను దమ్ముంటే అతను ఒక్కడో నిలబడితే ఏమన్నా సామాజిక వర్గాల ఓట్లు కొన్ని అతనికి వెళ్తాయన్నా ఆశ ఉంది. ఆయన స్వయంగా నిలబడి ఉంటే ఏమన్నా కాపుల ఓట్లు కొన్ని చీలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి ఎవరేస్తారు? జనసేనలో ఉన్న కాపులే కాదు, సామాజిక వర్గం ఎవరైనా సరే టీడీపీ అంటే ఎవరు ఓటేరు. మన వైఎస్ఆర్సీపీకి అందరూ మొగ్గుగా ఉన్నారు. అలాగే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కలో కూడా వైసీపీ అంటే ఎందుకు మొగ్గు అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, రాజా గారు కానీ జగన్ గారు కానీ నీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయమ్మా అని ఇంటికి వెళ్ళి అడిగిన నీకు మంచి జరిగితేనే ఓటేయన్న నాయకుడు అప్పుడు మన జగన్ గారు రాజా గారు. అది ఎవరినైనా ప్రతి గడపకి వెళ్ళి అడిగినా చెప్తారు. ఇప్పుడైనా సంక్షేమ పథకాలు ఎవరికి ఆగే అన్నది లేదు. ఏ పార్టీ అవని, ఏ వర్గం అవని, ఏ బడుగు బలహీన వర్గాలు అవని, ఎవరికైనా వాళ్ళ అలుగులైతే వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ అందజేశారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారికి హ్యాట్రిక్ సాధించి విజయాన్ని అందించే విధంగా శక్తివంతంగా కృషి చేద్దాం. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న తన వంతు బాధ్యతలను కూడా జిల్లా వ్యాప్తంగా తిరిగి పార్టీని మరింత బలోపేతం చేసి జిల్లాలో 7 సీట్లను కూడా వైసీపీ దక్కిగా ఉండే విధంగా తన వంతు కృషి చేస్తారని చెప్తున్నారు. భవిష్యత్ స్టూడియో జర్నలిస్ట్ ప్రవీణ్.
సబ్బవరం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మెసెంజర్ కోటాల ముత్యాల నాయుడు సేవలు ఆదర్శనీయమని మండల విద్యాశాఖ అధికారి ఎస్ లక్ష్మణరావు అన్నారు. ఎంఆర్సీ సిబ్బంది ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ముత్యాల నాయుడు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ ముత్యాల నాయుడు గత 26 ఏళ్లుగా మెసెంజర్గా విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు అధికారులు మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. కార్యాలయంలో విధి నిర్వహణలో తన కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ముత్యాల నాయుడు ఆదర్శప్రాయుడన్నారు. ముత్యాల నాయుడు విధి నిర్వహణలో తన సేవలు ఎంతో మంది ఉపాధ్యాయుల అభిమానాన్ని పొందడం విశేషమన్నారు. అంకిత భావంతో 26 ఏళ్లు సర్వీసును పూర్తి చేసిన ప్రభుత్వం నుంచి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ సందర్భంగా ఎంఈఓ కార్యాలయ సిబ్బంది బాధ్యతల నుంచి తొలగిపోతున్న ముత్యాల నాయుడును మాట్లాడుతూ కన్నింటి పర్యంతమవడం విశేషం. ఈ అనుబంధాన్ని చూసి పలువురు ఆనందిస్తూ నాయుడును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎల్ హేమంత్, సుధీర్, ఎన్ అప్పలనాయుడు, పి తమ్మారావు, ఎంఆర్సీ సిబ్బంది ఎం మహేష్ కుమార్, భూలక్ష్మి, ఆర్ రమణ, ఎన్ కళాభారతి, కె నాగమణి, ఐ దీపిక, ఎల్ లావణ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గత సుమారుగా ఒక 26 సంవత్సరాల నుండి ఇదే ఎంఆర్సీలో జీతంతోనూ జీతం లేకుండా కూడా పనిచేసి లాస్ట్ ఈ 60 సంవత్సరాలకే రిటైర్ కాబోతున్న మన కొటాన ముత్యాల నాయుడు గారికి నమస్కారం. ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాయుడు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నాయుడుతో నాకు ఉండే అనుబంధం చాలా తక్కువ అయినప్పటికీ ఒక 9 నెలల మరి ఇప్పుడు చూసి మనం ఒక సిన్సియారిటీని మనం చూడాలి. ఇప్పుడు టైం అంటే 8:30కి వచ్చాడు. ఎవరో ఆఫీసర్లు వస్తారని లేదు, రాదని లేదు, ఎవరు వస్తారో రాకపోయినా కానీ ముందు వచ్చేసి తన పని తాను శుభ్రంగా పరిసరాలు శుభ్రం చేయడం, రూములు శుభ్రం చేసుకోవడం, నీటి చూడడం, ఎవరు వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా మరి ఎంతో చక్కగా మరి మాట పడకుండా మరి నేను 2-3 సార్లు ఎప్పుడో కొన్ని బయటికి వెళ్ళి రావడంలో లేట్ అయితే కోపపడ్డాను. కానీ మిగతా సందర్భాల్లో నాకు ఎప్పుడు ఆయన మీద ఉంది కోపపడడానికి అవకాశం ఇవ్వకుండా మంచిగా తన పని చెప్పకుండానే మరి ఆయన మరి ఇంత సీనియర్ కాబట్టి చెప్పించుకోకుండా కూడా పని చేసేవాడు. ఇదండి, ఇది ఎలాగంటే అది ఎలాగండి అని కూడా ముందుగా కూడా మనకి డైరెక్షన్ కూడా చేస్తూ ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తి ఉద్యోగ ధర్మం ప్రకారం 60 సంవత్సరాలు నిండింది. మరి దానిగా మరి రిటైర్ కాబోతున్నారు. వారికి దేవుడు మరి మిగతా జీవితం కూడా 2-3 అష్టైశ్వర్యాలతో చూసంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఆయన లేని లోటు అనేది ఈ మండలానికి కానీ ఈ ఎంఆర్సీకి కానీ మండల స్థాయి ఉపాధ్యాయ బృందానికి కానీ ఒక తీరని లోటు. మరి ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి కూడా వేసే పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఏంటవుతుంది, మన పని మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఒక ప్రత్యేకంగా మనిషిని పెట్టుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో ఆ మనిషిని పెట్టుకోవడం కూడా మరి కష్టమైన పరిస్థితి. అందుకనే నాయుడు గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు వచ్చింది రాంది తర్వాత పక్కన పెడితే ముందు కొన్ని రోజుల వరకు అలా ఆఫీస్ని కాపాడుకుంటూ ఉండు. ఎవరైనా వస్తే అప్పుడు మానేద్దు. లేదు అంటే మన మండల తరఫున కానీ లేదంటే మన ఉపాధ్యాయుల మిత్రుల తరఫున కానీ మరి ఎంతో కొంత అంత జీతంగా చేసి అలాగా బండి ఆఫీస్ నడవడానికి ఇబ్బంది లేకుండా జరగాలని నాయుడు గారికి మరి మొన్నట్టుండే చెప్తున్నాను. రాలేనండి పేరు 34-35 అని ఎప్పుడు కూడా ఆయన సరదాగా అంటూ ఉంటాం. అయినప్పటికీ ఎప్పుడు ఆయన బాధపడుతూ కోపపడగల కోపంతో నేను చిరాకు పడిన ఒక 2 సార్లు ఎప్పుడు కోపపడ్డాను. కానీ తర్వాత పెద్దగా ఫీల్ అవ్వరు. నా ఉద్యోగం ఇదే, ఇలా చేయాలి, తప్పైందని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా సెటిల్ చేసి హ్యాపీగా అనుభవిస్తున్నారు. మరి ఇంకా నెక్స్ట్ జీవితం కూడా మరి ఆయన హ్యాపీగా ఉండాలని, ఆ దేవుడు చల్లగా కాపాడాలని, వారిని ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ
ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓపీడీ స్కీమ్ నుంచి 2005 వరకు 7 సంవత్సరాలు సర్వీస్. ఆ 7 సంవత్సరాలు కూడా ఈ మండలంలో మంచి ఉపాధ్యాయులు ఉండేవారు. 300 మంది ఉండేవారు. ప్రతి స్కూల్ కలపడాలి. అప్పటి నుంచి ఎంతో మంది ప్రమోషన్ మీద, ట్రాన్స్ఫర్ల మీద వేరే వేరే మండలాలకు వెళ్ళేవారు. కొత్తవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఎక్కువ. ఎంతోమంది ఎంఈఓలు చూశారు. ఈ మండలంలో అప్పుడు 51 ప్రైమరీ స్కూళ్ళు, 10 యూపీ స్కూల్స్, 6 హై స్కూల్స్, ఒక సోషల్ వెల్ఫేర్ అప్పుడు ఆ టైంలో ఉంది. ఈ తర్వాత పాఠశాల స్కూల్ కాదు, బీపీఎఫ్ స్కూల్ పాఠశాల సింగిల్ విద్యా వాలంటీర్తో నడిచింది. అలాగే కొత్తూరు, అలాగే అప్పైపాలు, అక్కడ వాలంటీర్ జీతం ఎంఈఓ ఇచ్చింది. ఆ ఎవిడెన్స్లు కంప్లీట్. కానీ ఈ తర్వాత అవి అయిపోయిన తర్వాత టీపీకి వచ్చింది. ఇందులో నాకు వచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయంటే, నా కాలేజీ సీపీఎస్ అయ్యి ఉండేవి కదా, మ్యాథ్స్లో కూడా ఆ రోజుల్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు తోటే అలా జీవితం కాలక్షేపం చేసింది. ఇది ఎలా చెప్పాలి. 2005 తర్వాత ఒక్కొక్కటి నుంచి 750 రూపాయలు మెసెంజర్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 1200. మన మనలో డేటా ఎంట్రీ ఆపరేటర్ వేయలేదు. అప్పుడు ఎంబీఓ కాలక్షేపం చేస్తాం. మీరు ఎంబీఆర్లో మ్యారేజ్ చేసుకుంటారు. మరి ఆవిడ చాలా కష్టాజీవి. ఇద్దరు రోజుల్లో ఆడపిల్లల తండ్రిని మా గ్రామాలంతా నవ్వేవారు. ఈ తర్వాత ఆడపిల్లలు పుట్టారు. ఆ రోజుల్లో నవ్వేవారు. పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు. పెద్దదేమో పీజీ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెంట్లో పాస్ అయింది 95%. చిన్నదేమో ఆంధ్ర బిఎస్సి నర్సింగ్ తను లోన్గా సెలెక్ట్ అయింది. కేంద్ర హాస్పిటల్లో జాయిన్ అయింది. ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చి ఏ టైం అయిందో సాయంత్రం తెలియదు. అప్పుడంతా ఒకటే బతులు. ఈ తర్వాత 2012లో మా స్టాఫ్ అందరూ వచ్చారు. మా పిల్లలు వీళ్ళందరూ నా పూర్తితో సమానం. ఏనాడు వాళ్ళు ఏదైనా అన్నా, నాలేదన్నా, ఒకసారి బాధపడినా మర్నాడు దుఃఖపడి ఏడ్చినా సారీ అని చెప్పి ఇంతవరకు గడిపి 26 సంవత్సరాలు పూర్తి సుదీర్ఘం పూర్తయింది. అది కాకుండా ఏ సంవత్సరంలో ఎలాంటి ఆ దేవుడు ఇచ్చిన వరమే. ఆ దేవుడు కలరు పోరాడి ఆ దేవుడితో న్యాయం చేయాలంటే ఆ దేవుడు చూసుకుంటూ అనకాపల్లిలో ఈ నెల 7న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ బివి సత్యవతమ్మ కోరారు. మహిళా సాధికారతకు ఆర్థిక స్వలంబనకు కారకులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలన్నారు. ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ శుక్రవారం ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 4వ విడత చేయూత పథకం మహిళలకు మహిళా దినోత్సవానికి ముందు రోజు మన అనకాపల్లి సభా వేదిక పైన బటన్ నొక్కి అందజేయబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు బటన్ నొక్కి అనేక సంక్షేమ పథకాలు మనకు అందించిన ముఖ్యమంత్రికి కానుకగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి వారికి గెలిపించాలన్నారు. వైనాట్ 175 అన్న జగనన్న మాట నిజం చేయాలన్నారు. మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత మెరుగైన సంక్షేమ పథకాలు మనకు అందుతాయన్నారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 7వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గానికి విచ్చేసి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని మరి బటన్ నొక్కి 18,750 రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు, 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గం నుంచి మరి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందుకు
ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరపున, మరి ముఖ్యంగా మహిళలందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనట్టుగా వెనుకబడిన వర్గాలకి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏదైతే ఉందో, పేదలకు, అణగారిన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి కూడా ప్రభుత్వం వారికి సహాయం అందించి వాళ్ళని పేదరికం నుంచి నిర్మూలన చేయాలి అని ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలని నిర్దేశింపబడిందో దానికి అనుగుణంగా ఈరోజు ఒక ప్రజాస్వామ్యం పరిడివిల్లుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అనేక కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు. అందులో అమ్మఒడి ద్వారా నిజంగా నిరుపేద మహిళలు తమ బిడ్డల్ని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నారు. మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు కూడా చిన్నారుల విద్య కోసం మరి ప్రభుత్వం చెల్లించే కానుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లుల యొక్క మరియు విద్యార్థుల యొక్క జాయింట్ అకౌంట్లోకి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఒక ఆత్మగౌరవం, సొంతింటి కల, మరి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మరి గతంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కట్టేవారు, కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే స్కీము, పిఎం ఆవాస్ అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అని కాదు, అది కేవలం స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సహాయం మాత్రమే. కానీ ఈరోజు సుమారు 10 లక్షల నుంచి 20 లక్షలు విలువ చేసే స్థలాన్ని కూడా, ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చి సొంత ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించేలాగా అటు ప్రభుత్వ సహాయము, అట్లాగే ఇట్లాగా మహిళా గ్రూపుల ద్వారా, డ్వాక్రా సంఘాల ద్వారా కూడా బ్యాంక్ లింకేజ్ కల్పించి అదనంగా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి సహాయం కూడా చేసి ప్రభుత్వం సంపూర్ణంగా సంతృప్తిగా ఒక మహిళ సొంత ఇంటిని నిర్మించుకొని అనేక చోట్ల గృహప్రవేశాలు చేయటం కూడా మనం చూసాం. ఇంచుమించు 32 లక్షల ఇల్లు అంటే అది నిజంగా ఒక ఆశ్చర్యపోయే విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు అందులో మనకి 1,50,000 ఇల్లులు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా అయిపోయి, మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసినట్టు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో శ్రీ అడవిరాజులు పండుగను అత్యంత భద్రత నిర్వహించారు. మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఈ అడవిరాజులు బాబు ఉత్సవాలకు ఘనంగా చేపట్టారు. గ్రామాల్లో ఉన్న మహిళలు చెన్నీరు స్నానం ఆచరించి తమ ముఖాల్లో ఉన్న అడవిరాజుల వనంలోకి వెళ్లి పూజలతో పాటు ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకుని కుటుంబ సమేతంగా వనభోజనాలు చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ సంచలన వ్యాఖ్యలు. హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవన్ కళ్యాణే కారణమంటూ ఆరోపణలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా 24 సీట్లకే పోటీ చేసే దుస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా. సీఎం జగన్ దూషించడం కోసమే జెండా సభ జరిగింది. పవన్ కు అసలు పార్టీ నడవడం రాదంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. పామర్రు సభలో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇవి ఇప్పుడు మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.